హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఇది దీని గురించి ఏంటంటే పాలు గురించి నిన్న చెప్పారు కదా, ఇప్పుడు ఇది చెప్తాను. కొంటే కొనండి, లేకుంటే మీ ఇష్టం. కొనండి లేదా మీ ఇష్టం. పాలైతే మేము ఈ రేటు అమ్ముతాం, కొనాలి. లేదా మీరు కొనొద్దమ్మా, ఎందుకు కొంటున్నారు అంటారు. ఎందుకు కొంటున్నారంటే అర్థమేంటి? ఇక్కడ దొరకవు, ఇంకా ఇదే అదే ఇక్కడ కొనాలి కంపల్సరీగా. ఆడ 100కి అమ్మినే కొనవలసిందే మనం. అది 100 రూపాయలు అమ్మినా కొనాలి. ఎక్కడ వెళ్ళి తెచ్చుకోవాలంటే బండి ఉండాలి కంపల్సరీగా, బైక్ ఉండాలి. బైక్ ఉంటే వెళ్తావు, ఊర్లో పోయి అదేనే ఒక 20 రూపాయలు పెట్రోల్ అయిపోతుంది వెళ్ళి రావడానికి. అది ఏంటంటే 4 రూపాయలు ఇచ్చి కొనే, ఎగస్ట్ ఇచ్చి కొనే కంట అది వెళ్ళి తెచ్చుకోవడం అన్నట్టు. ఇక్కడ ఇదే రేటు. ఇంకా 2 రోజులు పోతే ఆ 40 రూపాయలు కూడా అమ్ముతాడు ప్యాకెట్. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, అది నువ్వు కొంటావు కాబట్టి. అడిగేవాళ్ళు అందరు కొనేవాళ్ళే కానీ అడిగేవాళ్ళు ఉండరు ఇక్కడ. అడగడానికి రీజన్ లేదు. ఆడ 100 రూపాయలకి అమ్మినే కొనేవాళ్ళే ఉన్నారు ఇక్కడ. అది అందరు కొనాలి అంటే అర్థం చేసుకోండి, కొనాలి. కానీ 100 ఎట్టినా కొంటారు ఇక్కడ. పాలు అమ్ముకొని ఈజీగా బతికేవచ్చు. ఏమీ లేదు, ఒక్కడే 20 క్యాన్లు 20 ట్రేలు తెచ్చి అమ్ముతున్నాడంటే లైన్ అంతా ఎన్ని ట్రేలు పెడుతాడు? గల్లీ గల్లీకి ఎన్ని పెట్టుంటాడు? బిల్డింగ్ దగ్గర ఎన్ని పెట్టుంటాడు? దగ్గర ఒక లారీ లోడు పాల ప్యాకెట్లు అవుతున్నాయి ఇక్కడ. దాన్ని బట్టి ఒక రోజు ఆదాయమే కంటిన్యూగా వచ్చేస్తుంది ఈజీగా. అది ఏం చేస్తారో చూడాలి.